ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ సర్కార్ కాలయాపన చేస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. అన్ని విషయాల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ తెలంగాణ ప్రతిష్టను దిగదార్చుతున్నారన్నారు. తెలంగాణ ఆత్మగౌరవమైన బతుకమ్మను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా కృషి చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బతుకమ్మ ఆనవాలు లేకుండా చేయడం యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని అవమానించడమేనన్నారు బీఆర్ఎస్ నేతలు. రైతు భరోసా ఎగవేతల మోసాన్ని ఎదిరించాలని అన్నదాతలకు పిలుపునిస్తూ బహిరంగ లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆంక్షలు, కోతలతో సగం మందికి ఎగనామం పెట్టే ఎత్తులను చిత్తు చేయండంటూ ఫైర్ అయ్యారు. ప్రతి ఎకరాకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలంటూ రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీయాలన్నారు. అటెన్షన్, డైవర్షన్ జిమ్మిక్కులను ప్రదర్శించే సీఎం రేవంత్ రెడ్డికి రైతన్నలు బుద్ధి చెప్పాలన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా మారాయని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన రాళ్లదాడి సంఘటన పూర్తిగా కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని ట్వీట్ చేశారు. తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ కొడుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. ఎన్ఆర్ఐ, బీఆర్ఎస్, జాగృతి, వివిధ తెలంగాణ ఎన్ఆర్ఐ సంస్థలతో ఎమ్మెల్సీ కవిత సమావేశమయ్యారు. అమ్మలాంటి తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చివేయడం దారుణమన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐల పాత్ర మరువలేనిదన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తెలంగాణ సమాజం ముక్తకంఠంగా అడ్డుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ఉండి సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్. న్యాయం, ధర్మం, రాజ్యాంగ నిబద్ధత ఉట్టిపడే విధంగా ఆదర్శవంతంగా పాలన ఉండాలన్నారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా గురుకులాల స్థితిగతులు మార్చేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు శ్రవణ్. ప్రజలకు సంబంధించిన అంశాలు హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చర్చింపబడతాయని చెప్పని నమ్మినటువంటి ప్రజాస్వామిక వాదులు, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ఒక గురుకుల స్కూళ్లలో కలుషితాహారం వల్ల అస్వస్థులైపోయి ఆసుపత్రుల పాలై చనిపోతున్నటువంటి ఒక, ఆత్మహత్యల పాలవుతున్నటువంటి ఒక గురుకుల విద్యార్థుల సమస్య పట్ల చర్చ లేదు. కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఏం చేయలేదని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి అనడం కంటే మరో అబద్ధం ఉండదన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి నల్గొండ పట్టణంలో ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవన్నారు. తుంగతుర్తిలో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన చరిత్ర బీఆర్ఎస్ కు ఉందన్నారు గాదరి. దిక్కుమాలినటువంటి మాటలు, అబద్ధపు ప్రచారాలు ఇంకోటి ఉండవు. పోయినసారి ఎమ్మెల్యే ఓడిపోయినా అదృష్టం బాగానే ఉండి భువనగిరి ఎంపీ ఉండే 5 నియోజకవర్గాలు నల్గొండ జిల్లా ఆయన కిందకి ఉంటాయి. ఉమ్మడి జిల్లా చూసినప్పుడు ఏం చేసినామని చెప్పేసి అడిగితే నేను నల్గొండలో అడుగుదామన్నా సిద్ధం, నా తుంగతుర్తికైనా సిద్ధం. 4 టర్ములు 20 సంవత్సరాలు నల్గొండలను ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తే కనీసం నల్గొండ పట్టణంలో ఒక రోడ్డు అయిపోయలేకపోయినావు. అది నీ చేతగాంతనం. సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ జరగడం సంతోషకరమైన విషయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా పాలన కొనసాగిందన్నారు కవిత.